రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కోసం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేశారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని పెద్ద మసీదులో జరిగిన ఇఫ్తార్ విందుకు వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు బందెల వెంకట సుబ్బయ్య, అధికార ప్రతినిధి నెల్లూరు శివప్రసాద్ తదితరులతో కలిసి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్తుకూరు వచ్చిన గోవర్ధన్ రెడ్డికి మైనార్టీ నాయకులు అబ్దుల్ రహీం, ఎంపీటీసీ సభ్యులు షేక్ నవీద్, బడాబాయ్ ఆధ్వర్యంలో ముస్లిం పెద్దలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం గోవర్ధన్ రెడ్డి సామూహికంగా ఇఫ్తార్ విందు స్వీకరించారు. అనంతరం కాకాని మీడియాతో మాట్లాడుతూ రాబోయే జగన్ 2.0 ప్రభుత్వంలో ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రావూఫ్, షమ్ము, సిరాజ్, అగ్ని, ముస్లిం మత పెద్దలు, యువత, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముత్తుకూరు మండల కేంద్రంలో పవిత్ర రంజాన్ మాసానికి సంబంధించి ఇఫ్తార్ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం మైనారిటీ నాయకులు, ముస్లిం యువత ఇఫ్తార్ విందుకి ఆహ్వానించి ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినందుకు ముందుగా పేరు పేరున ముస్లిం సోదరులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రతి ముస్లిం కుటుంబానికి నా ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు ముస్లిం మైనారిటీలకు సంబంధించి అతి పవిత్రమైనటువంటి పండుగ ఆనందోత్సవాల మధ్య జరుపుకునేటువంటి విధంగా ఆ కుటుంబానికి ఎల్లవేళలా అల్లా దీవెనలు ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తూ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి చేయడం జరిగింది. వాళ్ళ అభివృద్ధి సంక్షేమం కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఆయన తీసుకురావడం జరిగింది. ఈరోజు అనేక సంవత్సరాలుగా ఏదైతే ఈ గ్రామానికి సంబంధించి ముస్లిం శ్మశాన వాటిక దాన్ని కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితులు లేకపోతే దానికి ఈరోజు కాంపౌండ్ వాళ్ళు నిర్మించి దాని అభివృద్ధి పనులు చేపట్టాం. చాలా సంతోషం. ముస్లిం పెద్దలు ఈరోజు వచ్చి అయ్యా మీ హయాంలో
దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి శ్మశాన వాటిక సమస్యని పరిష్కరించి అది అన్యక్రాంతం కాకుండా ప్రహరీ కూడా నిర్మించారు. ధన్యవాదాలని తెలియజేయడం జరిగింది. చాలా సంతోషించాలి. అదేవిధంగా ఈరోజు బస్ స్టాండ్ సెంటర్లో, మసీద్ సెంటర్ ముందు ఉన్నటువంటి బస్ స్టాండ్ సెంటర్లో 4 కూడల్లో ఎప్పుడూ ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి పరిస్థితుల్లో దాన్ని విస్తరించిన తర్వాత దానికి సంబంధించి చుట్టుపక్కల సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయడం, దాదాపుగా ఒక ముత్తుకూరు మండల కేంద్రానికి సంబంధించి 50 కోట్ల రూపాయల పనులు చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలందరికీ అందుబాటులో ఉంటాం. ఏ సమస్య వచ్చినా ప్రజల కోసం నిలబడతాం, ప్రజల కోసం పోరాడతాం. కాబట్టి ఈరోజు నన్ను ఆహ్వానించి అప్పును చేర్చుకున్నటువంటి ముస్లిం పెద్దలు, ముస్లిం నాయకులు, మైనారిటీ నాయకులు, అదేవిధంగా ప్రధానంగా యువత అందరికీ మరొకసారి పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా ముస్లిం కుటుంబాల అభ్యున్నతికి ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేటువంటి విషయంలో కానీ, వాళ్ళకి సంబంధించి గతంలో ఏదన్నా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందకపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రేపు రాబోయేటువంటి జగన్ అన్న 2.0 పాలనలో తప్పనిసరిగా ముస్లిం మైనారిటీ మరింతగా వాళ్ళ తోడ్పాటు అందించి మరింతగా వాళ్ళ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుంది. మరొకసారి ముస్లిం మైనారిటీ సోదరులందరికీ నా ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ కార్యక్రమంలో ఇఫ్తార్ కార్యక్రమంలో నాకు భాగస్వామ్యం అయినటువంటి భాగ్యాన్ని కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఆనందభరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు. బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పనిలేదు. సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి. బంగారు ఆభరణాల తరుగుపై సవరకు 2000 రూపాయలు భారీ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు పొందండి. పాత బంగారం మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. మాకు పోటీ లేదు, మాకు సాటి లేదు. వెరైటీలకు అత్యంత తక్కువ తరుగుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. సిఎంఆర్ జ్యువెలర్స్, చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు, మాగుంట లేఅవుట్ నెల్లూరు, ట్రంక్ రోడ్ నెల్లూరు.